నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. చాలా మంది రాజధాని ఏరియాలో ప్రాపర్టీ కావాలంటున్నారు. అమరావతికి దగ్గరలో రాజధాని ఏరియాలో ప్రాపర్టీ కావాలంటున్నారు. చాలా ల్యాండ్ అనేది రాజధానిలో పూలింగ్‌కి వెళ్ళిపోయింది. పూలింగ్ ల్యాండ్స్ కూడా అడుగుతున్నారు. పూలింగ్ ల్యాండ్స్‌లో కూడా మొన్నటి వరకు 70,000, 60,000, 50,000 అమ్మారు. ఇప్పుడు పూలింగ్ ల్యాండ్స్‌లో కూడా మనకి 39,000, 38,000, 40,000 తక్కువ లేదు. అది కూడా మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు లాస్ట్ రోడ్‌లోనే అయితేనే ఆ రేటు 38, 40 ఆ రేట్లో. అలాంటిది మనకి విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి సిటీకి దగ్గరలో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. మీకు తెలిసే ఉంటుంది నిడమర్రు అనే గ్రామం మంగళగిరికి పక్కనే ఉంటుంది. మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి మనకి 4 లైన్స్ బైపాస్ వేస్తున్నారు. ఆ 4 లైన్స్ బైపాస్ మీదుగా వస్తే మనకి నిడమర్రు అనే ఊరు తగులుతుంది. నిడమర్రు అనే ఊరిలో మీరు రీసెంట్ గా జెడ్పీహెచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్ కూడా కట్టారు లోకేష్ గారు. ఆ ప్రాపర్టీ చూపించడానికి ముందు చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి మీకు చెప్తానండి. అలాగే చుట్టూ ఉన్న హైలైట్స్ కూడా. అమరావతి రాజధాని అనేది మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అమరావతి హైకోర్టు కానీ, సచివాలయం కానీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విట్ యూనివర్సిటీ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే నిడమర్రు గ్రామం అని కొడితే మీకు గూగుల్లో మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్లు కానీ మొత్తం మ్యాప్ అంతా మీకు కనిపిస్తుంది. అలాగే ఇటు నిడమర్రు నుంచి కంతేరు మీదకి వెళ్తే మన గుంటూరు గవర్నమెంట్ సెంటర్ కానీ, గుంటూరు సిటీకి కానీ కనెక్టివిటీ ఉంది. అలాగే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మంగళగిరి సిటీ వచ్చేసి మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి 4 లైన్స్ బైపాస్ యాక్సెస్ అది 4 లైన్స్ ఇప్పుడు వేస్తున్నారు. దాని నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయి మంగళగిరి దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్న 4 లైన్స్ కనెక్ట్ అవ్వచ్చు. అక్కడి నుంచి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. కనెక్టివిటీ ప్రకారం అయితే ఇంకో 2 కిలోమీటర్స్ వస్తుంది. చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే రామకృష్ణ వెనిజియో టవర్స్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి. ఇటు విజయవాడకి, ఇటు గుంటూరుకి, అలాగే కాజా ఏరియాకి, మంగళగిరి ఏరియాకి, అమరావతి రాజధాని ఏరియాకి మన చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ జస్ట్ లైక్ ఇన్నర్ రింగ్ రోడ్ లాగా ఈ చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆ డెవలప్మెంట్స్ మధ్యలో మన ప్రాపర్టీ ఉంది. మన వెంచర్కి ఇదే 80 ఫీట్ రోడ్ అండి. ఇది మీరు చూస్తున్నది ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఒక రోడ్డు, అది అవుట్. ఈ రోడ్డు వచ్చేసి ఇన్ను, 2 రోడ్లు, ఇన్ అండ్ అవుట్ 80 ఫీట్ రోడ్ ఇది. అలాగే ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఇన్ అండ్ అవుట్ 60 ఫీట్ రోడ్డు. ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. మనం నుంచున్న ఈ రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. చూస్తున్నారు కదా, బ్లాక్ టాప్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు ఇది. అలాగే ఇటు సైడ్ వస్తే మనకి 60 ఫీట్ రోడ్డు అండి. ఇది కొంచెం ముందుకు వస్తే మనకి కనిపిస్తుంది. ఇదిగోండి ఎంట్రన్స్ ఆర్చ్. 60 ఫీట్ రోడ్డు ఇటు సైడ్. నార్త్ వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అండి. ఇన్ అండ్ అవుట్ అనమాట, మనకి ఇన్ అండ్ అవుట్ 60 ఫీట్ రోడ్డు. అలాగే పడమర వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి వెంచర్ వచ్చేసి ఫుల్లీ డెవలప్డ్ అండి. మొత్తం ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఇచ్చారు. మీరు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ విత్ ఫుట్ పాత్ టైల్ గోల్స్ వేశారు. మన ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్ బ్రిక్స్ ఉన్నాయి చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అలాగే పక్కనే వాటర్ ట్యాప్, ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మీరు చూస్తే ఎక్కడ మీకు కరెంట్ ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఉండవు. ఇక్కడ కూడా చూసుకోండి మళ్ళీ. సో మన వెంచర్ ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫుల్ బ్లాక్ టాప్ రోడ్స్ వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. మీరు చూస్తున్నారు కదా, మనకి ఎలక్ట్రిక్ లైట్స్ కూడా కనిపించాయి ఇక్కడ. మనకి ఈ డివైడర్ మీద కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే మనకి ఫ్లాట్ సైడ్ కూడా చూడండి, ఎలక్ట్రిక్ లైన్స్ ఉండవు, మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. వాటర్ ట్యాంక్ కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఒక వెంచర్కి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఏవైతే కావాలో అన్ని మనకి డెవలప్ చేసి ఇచ్చారు. అలాగే మన వెంచర్లోనే మీరు చూస్తే లగ్జరీ అపార్ట్మెంట్ అటు సైడ్ చూడండి. మన వెంచర్లోనే కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అది లగ్జరీ అపార్ట్మెంట్. ఆల్రెడీ అన్ని ప్లాట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, దాంట్లో స్టే చేస్తున్నారండి. అలాగే మన వెంచర్కి ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది చూడండి, విల్లాస్ మళ్ళీ అపార్ట్మెంట్స్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఇంకా అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, గేటెడ్ కమ్యూనిటీ అండి అది. అలాగే ఇటు సైడ్ కూడా మనకు వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. మన వెంచర్ దాటిన తర్వాత కూడా ఇంకా వెంచర్స్ ఉన్నాయి. లాంగ్ షాట్ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర అదొక వెంచర్ ఉంది. మనకి ఇటు సైడ్ వస్తే రామకృష్ణ వెనిజియో టవర్స్ కనిపిస్తుంది మీకు కాజా దగ్గర. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాగా చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో
ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టం అండి. చాలా మంది అడిగారు రాజధానిలో ఫ్లాట్ కావాలని. అమరావతిలో కూలింగ్ ల్యాండ్ లో ఉన్న ఫ్లాట్లు చూపించాము. కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. రేట్ ఏమో సెట్ అవ్వట్లేదు. అక్కడ కూడా 38, 40 పెట్టినా సరే సీడ్ యాక్సిస్ రోడ్ చివరికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ ప్రాపర్టీ వచ్చేసి మన రాజధానికి సెంటర్ లో ఉందండి. విజయవాడ, గుంటూరు, కాజా, మంగళగిరి అలాగే అమరావతి అన్నిటికీ సెంటర్ లో ఉన్న ప్రాపర్టీ. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ప్రాపర్టీ దొరకడం అనేది చాలా కష్టం అండి. ఫ్యూచర్ లో ఇంకా వెంచర్ వేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మొత్తం ల్యాండ్ పూలింగ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి వెంచర్ లో కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ లో ఉన్న ప్రాపర్టీ మీకు అది నార్త్ వెస్ట్ కార్నర్ అండి. ప్రాపర్టీ చూద్దామండి. మీకు ఇందాక చెప్పినట్టు నార్త్ వచ్చేసి ఉత్తరం వైపు వచ్చేసి 60 అడుగుల రోడ్డు అండి. పడమర వచ్చేసి 40 అడుగుల రోడ్డు. కార్నర్ ప్లాట్ ఇదిగోనండి, ఇదే ప్లాట్. నార్త్ వెస్ట్ కార్నర్, పడమర ఉత్తరం కార్నర్ ప్లాట్ అండి. చాలా మంచి కొలతలో ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్ వస్తుంది. మనకి చెప్పినట్టు ఉత్తరం వచ్చేసి 60 అడుగుల రోడ్డు, పడమర వచ్చేసి 40 అడుగుల రోడ్డు. ఎంట్రన్స్ గేట్ కి దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అన్ని అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉన్న ఏరియాలో అండి ఇది. ఈ ప్రాపర్టీ యొక్క హద్దులు కూడా చూస్తే ఇవ్వండి, ఇక్కడ మీకు ఇది ఈ ప్లాట్ కనిపిస్తుంది అండి, ప్లాటింగ్ స్టోన్. ఇక్కడ నుంచి అక్కడ బ్యాక్ సైడ్ మీకు చిన్న వేప చెట్టు కాలిపోయింది చూడండి, అక్కడ వరకు ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఎలక్ట్రిక్ పోల్ ఉంది చూడండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ వరకు ఉంటుంది. అలాగే అటు సైడ్ వచ్చేసి మనకి ఆ ఎండిపోయిన చెట్లు వరకు ఉంటుందండి. మొత్తం 334 గజాలండి. 334 గజాల ప్రాపర్టీ. ఇక ఈ ప్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే గజం 38,000 రూపాయలు చెప్తున్నారండి ఓనర్ గారు. గజం 38,000 రూపాయలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలని ఉంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రాపర్టీ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ, ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ ఎలా ఉంటాయి, డిస్టెన్స్, అవన్నీ దయచేసి అడగొద్దండి. మీకు ఆల్రెడీ అన్ని చెప్పేశాను. ఏ విలేజ్ దగ్గర ఉంటుంది ఏంటని మళ్ళీ మొత్తం చెప్పాను. మీకు ప్రాపర్టీ నచ్చి చూడాలనుకుంటే మాత్రం మాకు డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము ప్రాపర్టీ డైరెక్ట్ గా వచ్చి చూపిస్తాం. అంతేగాని లొకేషన్ షేర్ చేయమని చెప్పొద్దు. అలాగే ఏంటి ఏ వెంచర్ అని అడగకపోతే, ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు. ప్రాపర్టీ కూడా రీసేల్ బిట్లు దొరకడం కష్టం. అలాంటిది ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో దొరకడం చాలా కష్టం అండి. అందుకనే మేము లొకేషన్ కోసం ఏం పెట్టం, మీరు అడగొద్దు. మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.